ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్యలు పరాకాష్ఠకు చేరాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ చూసినా సిద్ధం 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 అని ఒక భయంకరంగా, అంటే బెదిరించే చర్యతో, బెదిరించే ఫేస్తో, బెదిరించే రకంగా జనాలను బెదిరిస్తున్నారో తెలియట్లేదు, పార్టీలను బెదిరిస్తున్నారో అనేది తెలియట్లేదు, కానీ బెదిరించే పద్ధతిలో ఆయన ఈ పోస్టర్లు పెట్టడం నిజంగా చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా దానికి ఎదుర్కొనే రీతిలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మహిళలందరం కూడా కలిసి ఒక్కొక్క వార్డు ఒక్కొక్క రోజు అనుకుని పాదయాత్ర మొదలుపెట్ట జనంతో జనసేన అనే ప్రోగ్రాంని మొదలుపెట్టడానికి సన్నిద్ధం చేశాము. ఇక్కడ దీనికి మా మహిళలందరం కూడా శ్రీనివాస్ యాదవ్ గారికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజే కాకుండా ప్రతిసారి ఎన్నికల అధికారంలోకి రాకముందు మా మహిళలకు ఎన్నో హామీలను వాగ్దానాలను చేశాడు. ఆ రోజు ఏంటంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు వాగ్దానాలు ఎక్కడికి పోయాయని అడుగుతున్నాం మేము. అంటే మహిళలంటే అంత చులకనా మీకు? ఆ రోజు మహిళల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడానికే ఈ వాగ్దానాలు చేశారని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇన్ని అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు మహిళలపై ఏ మాత్రం ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష కానీ ఈరోజు వేయకుండా ఇంకొక చర్య జరగాలంటే భయపడే విధంగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండేసరికి, అంటే మా మహిళల మీద ఇంత చులకన అభిప్రాయం ఉందా అనేది తెలుస్తుంది. కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు మహిళలంటే ఎంత గౌరవం, ఒక వీర మహిళగా నామకరణం చేశారంటే ఎంత గౌరవప్రదంగా మేము ఈరోజు రాజకీయాల్లో ఇంత ధైర్యంగా ఇంత ముందుకు ప్రయాణిస్తున్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆ ధైర్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు ఆయన సిద్ధం సిద్ధం అని పెట్టారు కదా, మేము కూడా సిద్ధం. మహిళల తరపున నేను వార్నింగ్ చేస్తున్నాను. మీకు చిత్తుగా మహిళల ఓట్లు అంటే ఏంటో, ఓటు బ్యాంకు మాత్రమే కాదని నిరూపించి చిత్తుగా ఓడించి తద్వారా జైలుకు పంపించే కార్యక్రమంలో ఉన్నామనేది మీరు తెలుసుకుంటారు త్వరలోనే. ప్రజలందరిలో కూడా మార్పు చాలా వచ్చింది. కాబట్టి అందరికీ దయచేసి ఒక్కటే విన్నవించుకుంటున్నాను, మనందరం కూడా ఈసారి జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.